తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తన వద్ద 1,20,00,000 తీసుకుని కిరణ్ మోసం చేశాడని తిరుపతికి చెందిన లక్ష్మి అనే మహిళ ఆరోపించింది. ఎకరం భూమిని విక్రయించి డబ్బులు ఇచ్చారని చెప్పింది. తిరిగి డబ్బులు అడిగితే తన బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 30 లక్షలు ఇచ్చేందుకు బాండ్స్, చెక్స్ రాసిచ్చాడని, నన్ను బెదిరించినా భయపెట్టి వీడియో తీసుకున్నారని తెలిపింది. తనకు అప్పులు ఇచ్చిన వాళ్ళ నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని చెప్పింది. తనకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న లక్ష్మితో మా ప్రతినిధి మూర్తి మరిన్ని వివరాలు అందిస్తారు. తిరుపతి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కిరణ్ రాయల్ లక్ష్మి అనేటువంటి ఒక మహిళను వేధిస్తూ ఉన్నాడు. తనకు ఇవ్వాల్సినటువంటి 1,20,00,000 రూపాయల నగదు తనకు ఇప్పించాలంటూ ఆమె ప్రాధేయపడుతోంది. తన కుమారుడి జీవితానికి సంబంధించి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తానంటూ బెదిరించడంతో తాను ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, ఇక ఓపిక లేదు, తన డబ్బులు నాకు ఇప్పించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటూ ఆమె నిన్న సూసైడ్ అటెంప్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చున్నారు. ప్రస్తుతం లక్ష్మి మనకు అందుబాటులో ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు గొడవకు కారణమైనటువంటి ప్రధాన సమస్య ఏంటనేది ఆ మాటలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు మీకు ఈ జనసేన పార్టీ కిరణ్ రాయల్ కు ఉన్నటువంటి విభేదాలు ఏంటమ్మా, అసలు ఎలా పరిచయం? జనసేన పార్టీ అనేది నాకు తెలియదు సార్. యాక్చువల్ గా నాకు కిరణ్ కుమార్ అనేది నాకు తెలుసు, కిరణ్ కుమార్ అని తెలుసు. కిరణ్ రాయల్ అనేది కూడా నాకు తెలియదు. ఫేస్బుక్ లో రిక్వెస్ట్ వచ్చినప్పుడు నేను మా పిల్లల నాన్నకే చెప్పాను, ఎవరో కిరణ్ రాయల్ అంటే అవును కిరణ్ కుమార్ ఇక్కడ మీ అమ్మ వాళ్ళ పక్కన ఉన్నారు కదా అతననే చెప్పాడు సార్. అప్పుడే నాకు అతను తెలుసు కిరణ్ రాయల్ అని. అప్పుడు అది ప్రజారాజ్యం పార్టీ ఉండింది సార్, జనసేన పార్టీ లేదు, ప్రజారాజ్యం ఉండింది. అలా నాకు అతను తెలుసు. అతను అలా తెలిసిన తర్వాత నాకు వాళ్ళ వైఫ్ కి నేను తెలుసు, అందరికీ తెలుసు. పక్కన పక్కన ఇల్లు కాబట్టి పరిచయం అనేది ఉండేది మాకు. అలా అప్పట్లోనే ఆ అవసరం వాళ్ళ ఇల్లు మెయిన్ చెప్పాలంటే వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా డబ్బులు చాలా వరకు నేను ఇచ్చాను సార్. మీకు ఇప్పుడు ఏదైతే చెప్పానో 2016 లోపల 25 లక్షలు ఇచ్చానని చెప్పి ఆ 25 లక్షలు వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ కి, ఆ తర్వాత అతని కార్ పోలో కార్ సార్, ఇప్పుడున్న కార్ కాదు పోలో కార్, అది వచ్చి జూలై 13th తీసుకున్నాడు కార్. అప్పట్లో జూలై 13th తీసుకున్న కార్ కి నేను 5 lakhs అనేది నేను ఇచ్చాను సార్. అప్పుడు ఇలా ప్రతి దానికి నేను అతనికి మనీ ఇచ్చాను. 2016లో మా వారు దుబాయ్లో ఉన్నారు. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఇదంతా తెలుసుకొని చాలా ఇష్యూ అయ్యి ఎంత గొడవ చేసినా కూడా అతని దగ్గర నుంచి ₹1 అయితే రాలేదు. రాకుండా నేను కాల్ చేస్తే నా కాల్స్ బ్లాక్ చేయడం కానీ ఇలా అన్నీ చేశారు. నా డబ్బులు నాకు కావాలి అన్న రోజున నుంచి స్టార్ట్ చేశారు సార్. ఇది 3 years నుంచి జరుగుతూ ఉంది ఈ గొడవ. 3 years నుంచి కూడా మనశ్శాంతి లేకుండా ప్రతిరోజు కాల్స్ చేయడం, ఇంటి దగ్గరకు వచ్చి బెదిరించడం, నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నానో ఫాలోఅప్ చేయించడం, మనుషుల దగ్గర నా పిల్లల్ని ఫాలోఅప్ చేయించడం. నాకు నా పిల్లల్ని బయట పంపించాలన్నా కూడా భయం సార్. థ్రెట్ అతని దగ్గర నుంచి నాకు నా పిల్లలకి థ్రెట్ అనేది ఉంది. ఎన్నో విధాలుగా మానసికంగా చిత్రహింసలు పెడుతున్నాడు సార్. నన్ను చంపేస్తానంటున్నాడు సార్. వాళ్ళే ఉరేసుకొని చచ్చేలాగా చేస్తాను అంటాడు. నీ పిల్లలు బండ్లు ఉన్నాయి కదా బయట రారా, రోడ్లలో తిరగరా నీ పిల్లలు అని బెదిరిస్తున్నాడు సార్. రోడ్లలో తిరగడా అంటే యాక్సిడెంట్ చేయించాలనుకుంటున్నాడా లేకపోతే ఇంకొకటి చేయించాలనుకుంటున్నాడా నాకు తెలీదు. బయట రారా నీ పిల్లలు, రోడ్లో తిరగరా వాళ్ళు అని బెదిరిస్తున్నాడు. జరిగినటువంటి అన్యాయం తనకు వల్ల కిరణ్ రాయల్ వల్ల మోసపోయాను, తన వల్ల నాకు కొడుకులు ఇద్దరికి కూడా భవిష్యత్తు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోనే అతని నుంచి డబ్బులు రాబట్టుకోలేని పరిస్థితుల్లోనే విధులేక ఆత్మహత్య చేసుకున్నాను. చివరికి తను ఆత్మహత్య చేసుకుంటే ఈ యొక్క వీడియో ద్వారా అయినా తనకు కుమారులకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఒకే ఒక్క బాధతో ఆత్మహత్య ప్రయత్నం చేయాల్సి వచ్చిందని చెప్పేసి బాధితురాలు లక్ష్మి చెప్తున్నారు. ఇప్పటికైనా సరే తనకు ఇవ్వాల్సినటువంటి 1,20,00,000 రూపాయల నగదును తిరిగి ఇప్పించాలని చెప్పేసి ఆమె వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే థ్రెటనింగ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. తన కుమారులిద్దరిని చంపేస్తానంటూ ఈ యొక్క కిరణ్ రాయల్ బెదిరింపులు పాల్పడుతున్నారు. తనకు రక్షణ కల్పించాలి, జనసేనాని పవన్ కళ్యాణ్ ను నన్ను కల్పించాలి, తన గోడు వెళ్లబోసుకుంటానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. కెమెరామెన్ ముఖేష్ తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.